అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. తొలి ఏకాదశి అంటే ఇంకా ఇక్కడ నుంచి పండుగలైతే స్టార్ట్ అయితాయని మనం అందరం భావిస్తాం కదండీ! అయితే ఈ పండుగకొచ్చేసి మా ఏరియాలో మేమొచ్చేసి సత్తుపిండినైతే చేసుకుంటామనమాట. దీన్నే పేలాల పిండి అని గూడా అంటామనమాట. అయితే ఇది చేసుకొని దేవుడి దగ్గర నైవేద్యంగా సమర్పించేసి ఇంకా మేము పిల్లలము, పెద్దవాళ్ళం అందరం తింటామనమాట. ఇదైతే చాలా బలమంటండి. ఇమ్యూనిటీ పవర్‌నైతే చాలా పెంచుతుందంట. స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకున్నానండి. తర్వాతొచ్చేసి మొక్కజొన్నలైతే ఇలా వేయించుకోవాలనమాట. అది కొద్దిగా వేగిన తర్వాత మూత పెట్టేయాలి. పాప్‌కార్న్ లాగా రెడీ అయితాయన్నమాట. ఆ పాప్‌కార్న్‌ని మేమైతే పేలాలు అని అంటామండి. ఇలా పేలాల్లాగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో వచ్చేసి తగినంత బెల్లం కానీ లేకపోతే షుగర్ కానీ వేసుకోవచ్చండి. నేనైతే బెల్లమే వేస్తున్నాను, బెల్లం పొడిని. దాంట్లోనే ఒక కొద్దిగా విలాచీ కూడా మెత్తటి పౌడర్‌లాగా చేసుకోవాలండి. ఇది ఇంకా రోట్లో దంచితే అయితే టేస్ట్ చాలా బావుంటుందండి. మా అమ్మ అయితే రోట్లోనే దంచుతుంది. ఆ టేస్ట్ అయితే ఇంకా బావుంటుంది. మా వారైతే ఇలా పూజ చేశారనమాట. నేనైతే ఇంకా సత్తుపిండినైతే ఇలా నైవేద్యంగా పెట్టేసి మేమందరం తిన్నామనమాట. ఇంతకీ మీ ఏరియాలో మీరేం చేసుకుంటారండి? తొలి ఏకాదశి స్పెషల్‌గా దేవుడికి నైవేద్యంగా ఏం పెడతారు మీరు?